బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరులో ప్రేమ వ్యవహారం విషాదానికి దారితీసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపిస్తూ కీర్తి అనే యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ముంబై నుంచి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాగా యువతి తల్లిదండ్రులు, బంధువులు ప్రియుడు సాయి సుమార్ట్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. తమ కుమార్తె మృతికి కారణమైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న సాయి సుమంత్ అతని తల్లి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ సాయి అండ్ భగవాన్ అనే అబ్బాయి చనిపోయే ముందు రోజు 5 గంటల నుంచి 5:30 సమయంలో కీర్తితో మాట్లాడారు. కీర్తి వాళ్ళ అమ్మగారు, సాయి, భగవాన్, స్వాతి అనే 5గురు కాన్ఫరెన్స్ లో ఉన్నారు. ఉన్నప్పుడు ఆ అబ్బాయి విచ్చలవిడిగా అంటే రెచ్చిపోయి మాట్లాడారు. ఆ అబ్బాయి అనుకున్నాడు ఆ అమ్మాయి ఇంట్లో ఉందని, కానీ ఆ అమ్మాయి ముంబై వెళ్ళిందని తెలియదు. అలా ఉంటే నేను మాట్లాడేవాడిని కాదు అన్న విధంగా మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి 8:30కి ఆఫీస్ అయిపోయేది. 5ంటికి పర్మిషన్ అడిగి ఇంటికి వచ్చేసి వీళ్ళు ఎలాగో నన్ను పెళ్లి చేసుకోర్రా, మీరు నాకు జరిగిన అన్యాయం ఇంకో అమ్మాయికి జరగకూడదు, నీకు చేతనైతే నాకు అది చేసి పెట్టని నాకు మెసేజ్లు, వాళ్ళ అక్కలకి చెప్పాల్సిన విషయాలు వాళ్ళ అక్కలకి, వాళ్ళ అమ్మకి చెప్పాల్సిన విషయం వాళ్ళ అమ్మకి, మా అమ్మ నాన్నని జాగ్రత్తగా చూసుకోండి, నాకు మా అమ్మ నాన్నకి మా అక్క ఉంది, మీ బతుకులు మాత్రం కుక్క బతుకులే, నన్ను ఈ విధంగా చేశారు, వాళ్ళ అమ్మంది నీ కులం ఏంటి అన్న విధంగా మాట్లాడింది, వాళ్ళకి పొరుగు ఇవన్నీ కావాలి కదా, నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టండి, ఆ అబ్బాయి నా అంత్యక్రియలు చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో నేను సాయి కీర్తి లాగానే చచ్చిపోవాలి, కీర్తిలా కాదు, అదే నా కోరిక అని చివరిగా మాట్లాడింది. మంగళవారం నైట్ ముంబై నుంచి ఇంటికి రావడానికి రెడీ అవుతుంది. 5 గంటలకి ఫోన్ చేసి తిట్టాడు. ఏం తిట్టాడు ఏమో తెలీదు. మరి అది ఆ ఫోన్ అయితే మాకు ఇవ్వాలి పోలీసులు, అక్కడ వాళ్ళ కాడే ఉంది. దీంతో కొన్ని రికార్డ్స్ ఉన్నాయమ్మా, మాకు తెలుగు లాంగ్వేజ్ తెలీదు, మా కాడే ఉంచుకుంటామని వాళ్ళు ఉంచుకున్నారు. జస్ట్ అంటే అమ్మాయి ఏం తిట్టారు తెలియదు. 5:30కి ఉరేసుకుంది. మా కూతురు తీసుకోలేదు. మహిళా మండలి కాడికి వెళ్తానయ్యా, వెళ్ళి నేను మాత్రం మా కూతురికి అన్యాయం చేసి ఊరుకోను మా అని చెప్పాను. చూస్తే సరే ఏదో మీరు ఇష్టం వచ్చినట్టు అసలు ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటానంటే ఇదంతా రాదు కాదని ఆ అబ్బాయి కూడా అన్నాడు. మీరిద్దరు మధ్యలో పేకప్ అయ్యారని చెప్పి అనుకున్నామే కానీ మీరిద్దరు మధ్యలో మళ్ళీ పర్మిషన్ ఉందని మాకు తెలీదు అంటే, అట్టట్టా భగవాను సాయి నీకు చెప్పలేదంటే, నువ్వు చెప్పావా కీర్తి అని ఆ అబ్బాయి అని అడిగాడు. నేను చెప్పలేకపోయాను. వాళ్ళ అమ్మకి ఫోన్ చేశాను, ఆంటీ మేము 8 సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నాం కదంటే మా అబ్బాయితో పలకట్లేదు కదా, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మా అమ్మాయిని అడిగిన తర్వాత ఆ అబ్బాయి మళ్ళీ మీ పాపతో కలిసి మాట్లాడాడు. కలిసి అంటారు నువ్వు అసలు నాకు ఇంకొద్దు, నీ బతుకు బాము, నువ్వు ఇంత ఏమన్నావు, నువ్వు ఓదార్చడానికి వచ్చావా? అప్పుడప్పుడు మేము బాధపడిద్ది కదా, చెప్పేది అప్పుడప్పుడు మేము బాధపడిద్ది కదా, మీ అన్నోళ్ళు వెళ్తారు కదా ఓదార్చడానికి, అలానే ఓదార్చి వస్తారా నీలాగా? నువ్వు నాకు చేసినట్టే ఓదారుస్తారా మెన్నోళ్ళు కూడా? మిమ్మకి నాకు సమాధానం చెప్పు, నువ్వు నాకు సమాధానం చెప్పు, నేను చెప్తాను. అంటే అన్ని దాచుకొని నువ్వు చేసే మోసాలకి అన్ని సాయి ఒకటి నేను ఎక్కడున్నానో కూడా వాళ్ళు కనుక్కోలేరు. ఒకటి ఓకేనా? నా చావుకు నువ్వు నీ ఫ్యామిలీయే కారణం, సరేనా? మా అమ్మ మా నాన్నకి మక్కుంది, సరేనా? నీ ఫ్యామిలీ కుక్క బతుకు దారుణంగా తెస్తారు చూడు నన్ను మోసం చేసినందుకు. ఏమన్నాడు మీ మామ? ఏమన్నాడు మీ మామయ్య వాళ్ళు ఏమంటున్నారు? నేను అమ్మాయి పెట్టేసుకొచ్చాను, నేను ఉండాల్సిన ప్లేస్ లో ఇంకొక అమ్మాయిని మమ్మాయి అంటే నాకు ఎలా ఉండిద్ది? ఈ రకంగా నువ్వు చేసావు, ఈ రకంగా నేను ఎందుకన్నా నేను ఎందుకు చేయాలి? నీ కొంపలోకి ఎందుకు రావాలి? నీ కొంపలోకి వస్తే నేను నీలాగే తయారవుతా, అందరిని మోసం చేసేదానిలాగా. మరి ఇప్పుడు ఇలాగా మీ బతుకులు అవి, మీ అందరి బతుకులు అవి. మీ అందరికి ఏం కావాలంటే అమ్మాయిలు కావాలి. అమ్మాయిలు ఎంతమంది చేసామా జీవితంలో, ఈ జన్మలో ఎంతమందిని చేసామా అని మీ మామయ్య వాళ్ళకి నీకు మీరు అదంతా ఒక ఇదనమాట. చూడు మాట్లాడితే కరెక్ట్ కాదు. నేను దీనికన్నా దారుణంగా మాట్లాడతా, ఎందుకంటే నువ్వు నన్ను దీనికన్నా దారుణంగా మోసం చేసావు. నన్ను నేను ఇప్పుడు ఎవడు మోసం చేశాడు? నిన్ను ఏమన్నావు? నువ్వు నన్ను దోషించడానికి వచ్చావా? నువ్వు ఒక్క విషయం విను, చెప్పలేదు కదా, నేను చూడు సాయి, నేను అమృతకి ప్రతిదీ షేర్ చేసా, ప్రతి ఫోటోలు షేర్ చేసా అమ్మాయికి. చూడు నీ బతుకు, అమ్మాయి పెళ్లి చేసుకుని నిన్ను కాదని, ఎందుకంటే అమ్మాయికి నువ్వు కావాలి, సరేనా? మీరు చేసుకుంటారు, మీకంటే సిగ్గు లేని బతుకులు, వాళ్ళే కూడా అవే బతుకులు అనుకుంటా.
ఒక ఆడపిల్ల అంటే వాళ్ళు కూడా కాదయ్యా అని కూడా అనట్లా. వాళ్ళు మీరు మాట్లాడరని అంటున్నారు. వాళ్ళ బతుకులేందో ఆలోచించుకో ఒకసారి. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్మోహన్ అందిస్తారు. రామ్మోహన్, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ శ్రీవర్మ. ఏదైతే ప్రేమించి మోసం చేశాడని తను చాలించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కృతి గత కొంతకాలంగా ప్రకాశం జిల్లాకు చెందిన ప్రకాశం జిల్లాలో టంగుటూరు మండలం పొందూరు గ్రామానికి చెందిన ఏదైతే సాయి సుమంత్ అనే యువకుడు ఈ ఖత్తర్లో ఉద్యోగం చేస్తూ ఏదైతే సోషల్ మీడియా ద్వారా పరిచయమై ముంబైలో గుంటూరు జిల్లాకు చెందిన ఏదైతే కీర్తిని ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుని సోషల్ మీడియాలో పరిచయం ద్వారా ఇద్దరు ప్రేమించుకున్నారు. ఈమె కాడికి నెలకి 2 నెలలకు ఒకసారి వచ్చిపోతూ అతనితో ఆమెతో కలిసి తిరుగుతూ పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసాడనే ఒక బాధతో ఏదైతే ఈ కీర్తి సాయి అనే ఏది గుంటూరు జిల్లా కొండ్రపాడు చెందిన అడ్డగల కీర్తి అనే అమ్మాయి తెక్కి ఏదైతే సాఫ్ట్వేర్ ఉద్యోగం ముంబైలో చేస్తున్న అమ్మాయి ఏదైతే గత 2 రోజుల క్రితం ముంబైలో ఆత్మహత్యకు పాల్పడి ఉరేసుకుని మృతి చెందిన ఘటన అయితే జరిగింది. దీని మీద ఏదైతే ఈ మృతి పట్ల తల్లిదండ్రులు ఏదైతే ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి కీర్తి సాయి తల్లిదండ్రులు అయితే ఆ మృతదేహాన్ని ముంబై నుంచి తీసుకొని వచ్చి నేరుగా ముంబై నుంచి ప్రకాశం జిల్లా ఏదైతే మోసం చేశాడో సాయి ఎవరైతే మోసం చేశాడో అతను ప్రకాశం జిల్లా చెందిన సాయి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ ఈ విషయం తెలుసుకుని వాళ్ళ సాయి వాళ్ళ అమ్మ నాన్న పరారైనా కూడా ఆ ఇంటి తాళాలు పగలగొట్టి ఆ ఇంటి దగ్గరే ఆ మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేసిన ఘటన అయితే తొట్టేసుకుంది. ఏదైతే మా అమ్మాయికి అన్యాయం చేసి మరో యువతను పెళ్లిఆడటానికి నిశ్చయించుకున్న వాళ్ళ కుటుంబం వాళ్ళు వచ్చి మా అమ్మాయికి ఏదైతే ఆ మృతదేహానికి అక్కడే ఆ ఊర్లోనే వాళ్ళే వచ్చి ఖననం చేసి అంత్యక్రియలు చేయాలి, అదేవిధంగా శిక్ష పడాలి, ఏదైతే మా అమ్మాయిని మోసం చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అనే విధంగా ఆ ముత్రాలి తల్లిదండ్రులు అయితే ఆందోళన దిగి ఏదైతే సాయి సన్నిధి ఇంటి ముందైతే ఆ పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేపట్టారు. శివర్మ. థ్యాంక్ యూ రామ్మోహన్.